హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. నా లాస్ట్ 2 వీడియోస్ చూసి చాలా సపోర్ట్ చేశారు. మీకు బాగా అర్థమైందని నాకు పర్సనల్గా చెప్పారు. చాలా థ్యాంక్ యూ. సో అలానే చూడండి, మన లాస్ట్ వీడియోస్లో వచ్చేసి ముందు ఫ్లవర్ చేయడం నేర్చుకుని, తర్వాత డౌన్ లేయర్ చేయడం నేర్చుకున్నాం. తర్వాత డబల్ లేయర్ ఈ మిడిల్ లేయర్ చేయడం కూడా నేర్చుకున్నాం. ఓకే, ఇప్పటివరకు లాస్ట్ క్లాస్ వీడియోస్లో ఇవి ఉన్నాయి. సో ఈరోజు మనం వచ్చేసి ఇక్కడ మిడిల్ లేయర్ కంప్లీట్ అయిన తర్వాత ఈ టాప్ లేయర్ ఎలా చేయాలి అనేది చూస్తాం. ఓకేనా, ఇప్పుడు మన ఈరోజు క్లాస్ వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి అందరూ కొంచెం లాస్ట్ క్లాస్ వీడియోస్ చూసి అప్పుడు ఈ వీడియోకి రండి. లేదా డైరెక్ట్ ఇదే చూస్తే అర్థం కాదు మీకు. ఆ వీడియోస్ చేసిన తర్వాత ఈ వీడియోకి రండి. అంతేకాదు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్. ఓకే, ఇప్పుడు చూడండి, ఈరోజు మనం ఈ టాప్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. 2 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. అవి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఈ సెకండ్ లేయర్ మొత్తం ఫినిష్ చేసే టైంలో మనం ఈ టాప్ లేయర్ వచ్చేసి కొన్ని కలర్స్, ఇప్పుడు వైట్ డౌన్ చేశాను కాబట్టి నాకు లోపల ఎల్లో ఉంది. మీరు గ్రీన్ చేసి ఉంటే మీకు బ్లూ ఉంటుంది. అలా ఉంటుంది కదా, మీ కలర్ని బట్టి మీరు చూసుకోండి. నాకు వైట్ చేశాను కాబట్టి ఎల్లో గురించి చెప్తాను నేను, అంతే. ఏదైనా సరే డౌన్లో ఏది ఫినిష్ చేస్తే దాని ఆపోజిట్ కలర్ ఇక్కడ వస్తుంది మనకి. ఓకే, అది క్లియర్ కదా మీకు. ఇప్పుడు నాకు ఎల్లో కాబట్టి ఇవి ఫినిష్ చేసే టైంలో కొన్ని ఎల్లో కలర్స్ మాత్రమే ఇక్కడికి వచ్చాయి. అవి ఏంటంటే ఒక షేప్ ఉంటుంది. ఇప్పుడు ఇది చూడండి, ఇలా ఉందనుకోండి. ఇలా ఉంటే ఏంటి, ఇది కొంచెం ఎల్ షేప్ కదా. ఇలా కాకుండా దీన్ని ఇలా పెట్టుకుంటే ఇది ఇన్వర్టెడ్ ఎల్ అవుతుంది. లేదా ఇలా పెట్టుకున్న ఇన్వర్టెడ్ ఎల్. ఇలా ఇవి సాల్వ్ చేసే టైంకి మనకు టాప్ వచ్చేసి ఇలా ఇన్వర్టెడ్ ఎల్ షేప్ కానీ, లేకపోతే ఇక్కడ ఇది లేకుండా ఓన్లీ ఏ షేపు కాదు, ఒక సెంటర్ ఉండి కొన్ని అక్కడక్కడ ఎక్స్ట్రా పాయింట్స్ ఉన్నా ఓకే. సెంటర్ మాత్రమే ఉంటే, బాగా వినండి, సెంటర్ కానీ ఒక ఇన్వర్టెడ్ ఎల్ షేప్ కానీ ఉంటే, ఏ షేప్ అదే సెంటరు ఇన్వర్టెడ్ ఎల్ ఈ 2 మోడల్స్లో ఉంటే ఒక ఫార్ములా ఉంటుంది. అది మాత్రమే అప్లై చేయండి. చెప్తున్నాను, నోట్ చేసుకోండి. FUR R1 F1. ఓకే, ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. FUR U1 R1 F1. ఓకే, FUR U1 R1 F1. అలా ఏం చెప్పాను కదా, ఇన్వర్టెడ్ ఎల్ కానీ ఓన్లీ సెంటర్ కానీ మాత్రమే ఉంటే ఈ ఫార్ములా అప్లై చేయాలి. అలా కాకుండా ఒక్కొక్కసారి హారిజంటల్ షేప్ ఉంటుంది. హారిజంటల్ అంటే ఇలా అనమాట, ఓన్లీ జస్ట్ ఇలా ఈ 3, లేకపోతే ఇవి 3 మాత్రమే. మైనస్ షేప్ అనుకోండి, ఒక మైనస్ షేప్ లేదా హారిజంటల్ లైన్ ఇలా పెట్టేసి హారిజంటల్ కాదు వెర్టికల్ వచ్చింది అని మాత్రం అనకండి. ఇలా తిప్పుకుంటే అది హారిజంటల్ అవుతుంది. ఇది ఇటు వచ్చింది ఇటు వెర్టికల్ అనద్దు. ఇలా తిప్పితే ఇది హారిజంటల్ అవుతుంది. ఒక మైనస్ షేప్ కానీ వస్తే ఇంకొక ఫార్ములా ఉంటుంది. దానికి ఫార్ములా చెప్తున్నాను, నోట్ చేసుకోండి. FR U R1 U1 F1. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. హారిజంటల్ ఆర్ మైనస్ షేప్ వస్తే FR U R1 U1 F1. ఇవి ఫార్ములాస్. మీకు డిస్క్రిప్షన్లో మళ్ళీ ఫార్ములాస్ కూడా ఇస్తాను. ప్రీవియస్ వీడియోస్ లింక్స్ కూడా ఇస్తాను. ఒకవేళ ఇవి చూడకపోతే ప్రీవియస్వి అవి కూడా చూడండి. ఓకే, అర్థమైంది కదా ఫార్ములాస్. ఇన్వర్టెడ్ ఎల్ షేప్ వచ్చినా సెంటర్ వచ్చినా ఒక ఫార్ములా ఉంది. ఓన్లీ హారిజంటల్ వస్తే ఒక ఫార్ములా ఉంది. ఇప్పుడు ఇవి చేయడం వల్ల మనకి ఏంటంటే మొత్తం టాప్ లేయర్ సాల్వ్ అయిపోదు. ఇక్కడ సేమ్ ముందు డౌన్ లేయర్లో ప్లస్ ఎలా ఫామ్ చేసాం అలాగా ప్లస్ షేప్ వస్తుంది. ఈ ప్లస్ షేప్ వచ్చే వరకు ఈ ఫార్ములాస్ మనం అప్లై చేసుకుంటాం. ఓకేనా, సో ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇన్వర్టెడ్ ఎల్ షేప్ ఉంది కాబట్టి ఫార్ములా చేస్తున్నాను. ఇన్వర్టెడ్ ఎల్ షేప్ ఏం చెప్పాను, F అన్నా ఫస్ట్. FU
ఆర్ U1 R1 F1. ఓకే, వావ్. యాక్చువల్లీ ఒక్కసారి చేయగానే నాకు ఇప్పుడు ప్లస్ వచ్చేసింది. కొన్నిసార్లు రాదు, ఇన్వర్టెడ్ ఎల్లే ఎక్కువ సార్లు వస్తూ ఉంటుంది. మళ్ళా చేసుకుంటూ ఉండాలి. ఇన్వర్టెడ్ ఎల్ వస్తే మళ్ళీ అది అప్లై చేసుకుంటాం. అలా ఒకసారి అది అలా వచ్చి హారిజెంటల్కి మారుతుంది, మళ్ళీ హారిజెంటల్ చేస్తాం. అలా చేస్తూ ఉండగా అప్పుడు ప్లస్ వస్తూ ఉంటుంది. ఏదేమైనా మనకి ప్లస్ వచ్చేవరకే ఆ ఫార్ములాస్ రెండు చూసుకుని షేప్ని బట్టి అప్లై చేసుకుంటే ఇలా ప్లస్ అయితే వస్తుంది. ఓకేనా? ఈ ప్లస్ వచ్చిన తర్వాత ఇప్పుడు టాప్ లేయర్ మొత్తం ఫినిష్ చేయడానికి మళ్ళీ కొన్ని ఫార్ములాస్ అయితే ఉన్నాయి. అదే కొన్ని కాదు, ఒకటే ఫార్ములా ఉంది. ఫార్ములా ఒకటే కానీ కండిషన్స్ కొన్ని ఉన్నాయి. అవి ఏంటో చెప్తాను ఇప్పుడు. యాక్చువల్లీ అది మనకి ఇంకో వీడియో అవుతుంది అనుకున్నాను. లక్కీగా ఇందులోనే అయిపోతుందిలే, ఫినిష్ అయిపోతుంది. చూడండి, ఇది ఇలాగా ప్లస్ వచ్చేసింది కదా. ప్లస్ వచ్చేసింది కానీ ఏ కార్నర్లోనూ కూడా మనకి ఎల్లో లేదు. చూసుకోండి, ఎప్పుడు కూడా మనకి ఇవి డిస్టర్బ్ అయితే అవ్వవు. మన ఫార్ములా ఫినిష్ చేసే టైంకి ఈ 2 లేయర్స్ కానీ డౌన్ లేయర్ కానీ కాన్స్టెంట్గానే ఉండాలి. ఎక్కడ చిన్న చేంజ్ వచ్చినా మీరు ఎక్కడో రొటేషన్ తప్పు చేసినట్టు మొత్తం పోయినట్టు ఫస్ట్ నుంచి చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ప్లస్ వచ్చింది, అవన్నీ అలానే ఉన్నాయి కాబట్టి మనం అంతా కరెక్టే చేసాము. సో ఇప్పుడు టాప్ లేయర్ ఫినిష్ చేయడానికి మనం ఫైనల్గా ఒక ఫార్ములా ఉంది, అది చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఓకే, టాప్ లేయర్ ఫినిష్ చేసుకోవడానికి ప్లస్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ ప్లస్ కమ్స్ టు ఫినిష్ ద ఫార్ములా టు ఫినిష్ ద టాప్ లేయర్ ఫార్ములా ఈజ్ ఆర్ యు R1 U R U2 అంటే ఏం లేదండి, యూని 2 times రొటేషన్ అనమాట. ఇలా 2 times, లేదా ఇలా అయినా ఓకే, ఇన్వర్టెడ్గా అయినా అదే యాంటీ క్లాక్ వైజ్ అయినా ఓకే. మొత్తం మీద ఏదైనా 2 times రొటేషన్ చేయడం. మనం ఇంకా యాంటీ క్లాక్ ఎందుకు, యూ అంటే క్లాక్ వైజ్ అని ఐడియా ఉంది కాబట్టి క్లాక్ వైజ్లో 2 times రొటేట్ చేయడాన్ని U2, లేదా B అనుకోండి B2, R అండ్ R2 అలా అంటాం 2 times రొటేట్ చేయడాన్ని. ఓకేనా? ఫార్ములాలో U2 తర్వాత R1. మధ్యలో మాట్లాడాను కదా, కన్ఫ్యూజ్ అయి ఉంటారు. ఇంకొకసారి ఫార్ములా రిపీట్ చేస్తున్నాను చూడండి. ఆర్ యు R1 U R U2 R1, అది ఫార్ములా వచ్చేసి. ఓకేనా? కాకపోతే కొన్ని కండిషన్స్ ఉన్నాయి అన్నాను కదా, 3 types ఆఫ్ కండిషన్స్ ఉన్నాయి. అవేమేంటో చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇదిగో ప్లస్ ఉంది కానీ ఏ కార్నర్ కూడా ఇంకా ఎల్లో లేదు. సో ప్లస్ ఉండి నో కార్నర్ అయితే ఏం చేయాలంటే మనకి రావాల్సిన కలర్ వచ్చేసి కావాల్సిన కలర్ ఏంటి, ఎల్లో కదా. నేను చేయాల్సిన కలర్ ఎల్లో. సో కావాల్సిన కలర్ ప్లస్ విత్ నో కార్నర్ అయితే కావాల్సిన కలర్ ఇక్కడ ఉండాలి. మళ్ళీ లెఫ్ట్ సైడ్ టాప్లో, మీకు అర్థం కావడానికి నేను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తున్నాను, అందుకే మీ క్యూబ్ నా క్యూబ్ ఒకలాగే పట్టుకున్నట్టు చూసుకోండి. లెఫ్ట్ సైడ్కి ఈ బ్యాక్కి ఉన్నట్టు ఇక్కడ ఈ టాప్లో నాకు ఎల్లో ఉంది కదా, అక్కడ ఎల్లో పెట్టుకోవాలి. ఎల్లో అంటే మీరు ఇక్కడ ఏ కలర్ చేస్తుంటే ఆ కలర్ ఇక్కడ ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ నాకు ఎల్లో ఎక్కడైతే ఉందో అక్కడ మీరు చేసే కలర్లో పెట్టుకొని అప్పుడు ఫార్ములా అప్లై చేయాలి. అదే ఒకవేళ 2 corners, ఒక్కొక్కసారి ఎల్లో ప్లస్ వచ్చి ఒక 2 corners ఇక్కడ కావచ్చు, లేదా ఇటు రావచ్చు, ఇటు రావచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. మొత్తం మీద ప్లస్తో పాటుగా ఒక 2 corners వచ్చాయి అనుకోండి. అప్పుడు ఫార్ములా అప్లై చేసే ముందు కావాల్సిన కలర్ ఒకటి ఇక్కడ ఉండాలి, ఇటు సైడ్ లెఫ్టే. ఇందాక వరకు ఫస్ట్లో మనం ఫార్ములా డౌన్ ఫిల్ చేసేటప్పుడు అన్నీ రైట్ కార్నర్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఏంటంటే అన్నీ లెఫ్ట్ అనమాట. ఇందాక నో కార్నర్కి ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ ఉండాలి. 2 corners అయితే ఇక్కడ ఉండాలన్నమాట, ఇక్కడ ఉండాలి. 2 corners అయితే ఇక్కడ లెఫ్ట్లో టాప్లో ఉండాలి. ఇక్కడ లెఫ్ట్ బ్యాక్కి టాప్లో, ఇక్కడ లెఫ్ట్కి టాప్లో ఉండాలి. లెఫ్ట్ ఫేస్ టాప్లో ఉండాలి. ఇక్కడ ఎల్లో ఉండాలి. ఇది కాదు, ఇది మాత్రమే. నా ఫింగర్తో చూపిస్తున్నాను చూడండి, అది మాత్రమే.
ఇలా పెట్టుకొని ఇక్కడ నాకు కావాల్సిన కలర్ ఏది పూర్తి చేయాలో ఆ కలర్ ఇటు పెట్టుకొని ఫేస్ వైపు పెట్టుకొని అప్పుడు ఆ ఫార్ములా అప్లై చేయాలి. ఓకేనా? అదే వన్ కార్నర్ ఉంటే, ఒకవేళ వన్ కార్నర్ ఉందనుకో, ఐ మీన్ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ కూడా ఎల్లో వచ్చిందనుకో ఇలా పెట్టుకొని చేయాలి. లేకపోతే ఇక్కడ ఉందనుకో దీన్ని ఇటు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని చేయాలి. ఓకే, అలా పెట్టుకొని లెఫ్ట్ సైడ్కి పెట్టుకొని చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ పెట్టుకొని చేసుకుంటే ఖచ్చితంగా మీకు వచ్చేస్తుంది వన్ కార్నర్ అయితే. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నాకు ప్లస్ ఉంది, నో కార్నర్, కాబట్టి ఏం చేయాలి, నేను ఇక్కడ ఎల్లో ఉండేలా చూసుకుని ఫార్ములా అప్లై చేయాలి. దేనికైనా ఒకటే ఫార్ములా, కానీ ఈ ఎల్లో ఫేసింగ్లు డిఫరెన్స్ ఉంటాయి. ఓకేనా? అదొకటే గుర్తుపెట్టుకోండి. ఫార్ములా ఒకటే, ఫార్ములా అప్లై చేసే ముందర ఆ ఎల్లో కలర్ ఫేసింగ్స్ ఎటు ఉన్నాయో చూసుకోండి, అది పెట్టాల్సిన కండిషన్ ఉంది. ఓకే, ఇప్పుడు ప్లస్ విత్ నో కార్నర్ అంటే నేను లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి, పెట్టాను. ఇప్పుడు ఫార్ములా అప్లై చేస్తున్నాను చూడండి. ఆర్ యు R1 యు ఆర్ U2 అన్నాను కదా, యూని 2 రొటేషన్స్ అన్నమాట. ఓకే, మళ్ళీ R1. ఓకే, చూడండి ఇప్పుడు నాకు ప్లస్ వచ్చింది, 2 కార్నర్స్ కూడా వచ్చాయి. 2 కార్నర్స్ ఉంటే ఏం చెప్పాను నేను, నా ఫేస్ వైపుకి ఎల్లో ఉండాలని చెప్పాను. ఐ మీన్ ఇక్కడ ఏ కలర్ చేస్తున్నామో అది మన ఫేస్ లెఫ్ట్లో టాప్లో ఉండాలని చెప్పాను. ఇప్పుడు ఇలా పెట్టుకుని ఫార్ములా అప్లై చేస్తాను చూడండి. ఎప్పుడైనా ఒకటే ఫార్ములా, RU R1 UR U2 R1. ఓకే, చూడండి మళ్ళీ ప్లస్ వచ్చేసి 1 కార్నర్ ఉంది. ఓకేనా? ఇలా లెఫ్ట్ సైడ్కి పెట్టుకుంటున్నాను, పెట్టుకుని ఫార్ములా అప్లై చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్కి ఇక్కడ పెట్టుకుని ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఆర్ యు R1 U R U2 R1. ఓకే, మళ్ళీ యూఏ వచ్చింది, అదే ఐ మీన్ 1 కార్నర్ వచ్చింది, సేమ్ ఇందాక పెట్టుకున్నట్టే పెట్టుకున్నాము. ఓకే, ఆర్ యు R1 U R U2 R1. అంతే. 2 సార్లు 1 కార్నర్ కంటిన్యూస్గా వచ్చిందంటే ఖచ్చితంగా నెక్స్ట్ మనకి టాప్ అయితే వచ్చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. 1 కార్నర్ వస్తే ఇక్కడ పెట్టుకుంటున్నాము, 2 సార్లు కంటిన్యూస్గా ఫార్ములా అప్లై చేసినప్పుడు 1 కార్నర్ వచ్చిందంటే నెక్స్ట్ టైం అప్లై చేసే టైంకి మనకి టాప్ అంతా వచ్చేస్తుంది ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు చూడండి డౌన్ అయిపోయింది, కింద 2 లేయర్స్ అయిపోయాయి, టాప్ అయిపోయింది. కార్నర్స్ మ్యాచింగ్ కొన్ని సైడ్స్ అయ్యాయి ఈ టాప్ లేయర్కి, కొన్ని సైడ్స్ అవ్వలేదు. ఓకే, అప్పుడు ఏం చేస్తామంటే ఓకే, ఇప్పుడు మనకు పెద్ద వీడియో అయ్యింది కదా, చూడండి ఇప్పటి వరకు ఈ వీడియో చూసి నేర్చుకోండి. నెక్స్ట్ వీడియోలో ఈ టాప్ ఎలా చేయాలనేది చెప్తాను. ఓకేనా? ప్రతి ఒక్కరూ ఈ వీడియో కానీ నా టీచింగ్ కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.